అయ్యో 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 బ్రహ్మదేవుడా, ఎంత పని చేసివయ్యా. అమ్మ ఒడిలో ఊగరైరి, అయ్య పేరుకు నోసరైరి, ఆఖరికి వస్తరకాల ఇటు గారి తీరాయి నడవంతరంగా ఇచ్చతార్థంగా పాడైపోతట్టుందిలా వీళ్ళ పానాలు. ఏం సకదనం ఉందిలా, ఎట్ట రాసిండో ఈ బ్రహ్మస్థల వాళ్ళ రాత. అయ్యో శంకర భగవంత, ఎంత కష్టం వచ్చే గీ అనాథలకు అని గీ రకంగా అంటుంటుంటారు కొంతమంది. కానీ ఆ బ్రహ్మదేవుడు గీ పొరగాల రాతెట్ట రాసిండో, వాళ్ళ గీతెట్ట గీసిండో, ఒళ్ళు మర్చిపోయి కళ్ళు మూసుకొని వీళ్ళ తలరాత ఎట్లా రాసి పాడు చేసిండో కానీ. అయ్యో భగవంత, బయటనే ఈ గందరగోళం ఉందంటే లోపలి పోయినాక పాసిపోయిన బువ్వ ఎండిపోయిన గట్టుక అన్నాడు. కానీ ఆగవాగం జగన్నాథం ఉందాడనులా. ఇక మరి అనాథ పిల్లల మేము షేర తీస్తున్నాం, అనాథ పిల్లల మేము షేర తీస్తున్నాం అని కొంతమంది వాళ్ళు వీళ్ళు దండోర భోగించి దండు కట్టి తీసుకుపోయి లోపటేస్తారు, రూములలో వేస్తారు. ఓ చూస్తూ రామ ఆశ్రమం ఎంత ముద్దుగుందో అంటారు. కానీ ఇగో అనకాపల్లిలో పాడుబడ ఒక అనాథ ఆశ్రమంలో పోరగాళ్ళకు ఏవైనా పాలు పథకము పాసిపోయిన బువ్వ పాసిపోయిన వంటకాలు తెచ్చి పెడుతున్నారు అట. అరే ఇది ఎక్కడి కథరో దేవుడా శంకర, మేము వీడికి సగం సగం అయిపోతున్నాం రా దేవుడా అంటే మళ్ళీ వీళ్ళు మాకు ఈ గజవెళ్ళ తిండి పెడుతుందని పోరగాలు కూడుగా పెట్టి ఆ విషం ఆకలి మీద ఆ ఈసం కూడు తిని ఆ జ్ఞానంగా పానాలు గాలి కలుపుకుంటుర్రులా. ఇక చూడు ఈ పాపం పాడుబడ వీళ్ళు పెట్టగలన్నా ఊగోలేదు. ఆశ్రమం పేరు మీద పొరగాళ్ళని తీసుకొచ్చి అన్యాయంగా వాళ్ళ బుసురు పరుచుకుంటున్నారు కొంతమంది నిర్వాహకులు. ఇక చూడు పాడుబడగల గందరగోళం సలగుండా. చేస్తున్నాను.